బీజేపీ టీఆర్ఎస్ మధ్య మిత్రత్వమే కానీ శత్రుత్వం లేదని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశమయ్యారు. ఇందులో రేవంత్ రెడ్డితో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంపై చర్చించారు. 14వ తేదీ వరకు ముఖ్య నేతలంతా ప్రచారంలో పాల్గొంటున్నారన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఏఐసీసీ నేతలు మాట్లాడుతున్నారని, ఆయన ప్రచారానికి వస్తారని వెల్లడించారు. బీజేపీ టీఆర్ఎస్ నేతలు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, వారిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. బహిరంగంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ప్రజాప్రతినిధులను సంతలో పశువుల కంటే కూడా హీనంగా కొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ప్రజలే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతే తప్ప ఇలాంటి అరాచక పార్టీలకు గుణపాఠం చెప్పలేము. ఒకడు 30,000 ఓటుకిస్తామంటే ఇంకొకడు 40,000 ఓటుకిస్తామంటారు. అసలు ఏం కార్యాచరణ? నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు తెమ్మంటే అనా పైసా తీసుకొచ్చే పరిస్థితి లేదు. నిధుల విడుదల చేయమంటే రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తలేదు. కానీ ఓట్లు కొనుగోలు చేయడానికి, నాయకులను కొనుగోలు చేయడానికి 100 కోట్ల రూపాయలు మేము పెడతామని ముందుకు వస్తున్నారంటే వీళ్లకు వాళ్ళ పార్టీల మీద, సిద్ధాంతం మీద, వాళ్ళు చేసిన అభివృద్ధి మీద నమ్మకం లేదు. అంటే బహిరంగంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి